40 దినములు ఆత్మచేత నడిపింపబడి అపవాది చేత ఏం చేయబడను? శోధింపబడను. ఆ దినములలో ఆయన ఏమీ భోంచేయలేదని ఉన్నది. చూడండి, కింద చదవండి. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అంటే ఉపవాసంకి ఏమీ తినలేదు, దానికి డిఫరెన్స్ ఏంది? ఉపవాసం ఏముంటామంటే ఇంట్లో అన్నం ఉంటుంది, మనం తినం. ఏమీ తినలేదంటే ఏంది? అన్నం దొరకదాడ. అన్నం దొరకని చోట ఏం తింటామాడ? ఏం తినడానికి లేదు. నువ్వు అన్నం దొరకని చోట ఎలా ఉన్నావు? అది అన్నం దొరకని చోట. అన్నం దొరకని చోట యేసుక్రీస్తు ప్రభు అన్నంని గురించి చింతించలే. కాబట్టి ఆయన వచ్చి ఏం చేశాడు? నువ్వు ఏం తిందువో, ఏం తాగుతామో, ఏం ధరించుకుందామో అని నువ్వు చింతించక. ఆల్రెడీ ఆయన అలా ఉన్నాడు. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడని చెప్పాడు. మనం బ్రతుకుతాం అంటే బ్రతుకురాదు అంటే బ్రతికిండు. అలా ఎన్ని దినాలు ఉన్నాడు? 40 days ఉన్నాడు. మనం మార్క్స్ వార్తలో చూస్తే ఆయన దేవదూతలు వచ్చి, ఆయన అలసిపోయి పడిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్టున్నారు. ఎందుకు చేసిండ్రు? లేదు, ఫుడ్ లేదాడ. దేవదూతలు వచ్చి అప్పుడు ఏం చేసినాయి? హెల్ప్ చేసినట్టు. సో ఇది శోధన. ఫుడ్ లేనప్పుడు, మరి క్రూర ముఖాలతో ఉన్నప్పుడు, మరి నానా విధాలుగా సాతానుడు శోధిస్తున్నప్పుడు, మరి మనం ఇదే లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే, 11వ వచనమా 13వ వచనమా చూడండి. అపవాది ప్రతి శోధన ముగించి అని ఉన్నది. 13వ వచనమా? చదవండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. అపవాది ప్రతి శోధనను ముగించి ప్రతి శోధన అంటే చెప్పండి. ఓకే, అంటే ఎంత టైం ఉండి ఉండొచ్చు శోధనకి మధ్యలో?